హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వేసవికాలం వచ్చేసింది కదండి. అసలు సమ్మర్ వచ్చిందంటే ఎంత తలకాయ నొప్పి అంటే అంత బాధపడుతూ ఉంటాం మనం. అమ్మో ఎండలు అనుకుంటూనే ఉంటాం కదా. ఎక్కడెక్కడో దాచిన కాటన్ చీరలన్నీ బయటికి తీసేస్తాం. సమ్మర్లో చూసారా, నేను కూడా కాటనే కట్టుకున్నాను. అట్లా అండి, మనం కొంచెం సమ్మర్ అనగానే కొంచెం భయపడతాం అనమాట. వట్టి వేళ చేపలు వేలాడదీయడం అని, అలా అని, ఇలా అని సమ్మర్‌కి ఎన్నెన్నో జాగ్రత్తలు తీసేసుకుంటూ ఉంటాం. మనం తీసుకోవడమే కాదండి, పిల్లల గురించి కూడా మనం చాలా శ్రద్ధ వహించాలి. ఈ వేసవికాలం వచ్చిందంటే పిల్లలు ఆటలకెళ్ళిపోతారండి. సాయంత్రం అయ్యేసరికి ఆడేస్తూ ఉంటారు కదా బాగా పిల్లలతో, తోటి పిల్లలతో కలిసి బాగా ఆడతారు వాళ్ళు. ఆ ఆటల్లో పడి వాళ్ళు తిండి సరిగ్గా తినరు. వాటరు ఎక్కువ తాగరండి. కానీ మనం చెప్తూ ఉండాలండి. ఎక్కువ వాటర్ తీసుకోవాలి, మంచినీళ్ళు ఎక్కువ తాగండని మనమే ఎప్పటికప్పుడు వాళ్ళకి మంచినీళ్ళు అందిస్తూ ఉండాలండి పిల్లలు. లేకపోతే అసలు మంచినీళ్ళు తాగడం కాదండి, తిండి గూడా మర్చిపోతారు. తిండి గూడా మనం ఎప్పటికప్పుడు చక్కగా పెట్టుకోవాలండి పిల్లలకి. లేకపోతే వాళ్ళు డీహైడ్రేషన్‌కి గురయ్యే ప్రమాదం ఉంటుందండి. మనమే అవుతూ ఉంటాం. కొంచెం ఎండలో ఎళ్ళొస్తే అబ్బా! అమ్మా! అని ఎన్నో అపసోపాలు పడతామండి. చిన్న పిల్లలు కదా! వాళ్ళకేం తెలుస్తుందండి. తర్వాత వాళ్ళు జంక్ ఫుడ్స్, పానీపూరీలని, అవని, ఇవని, పిజ్జాలు, బర్గర్‌లు అలాంటివి తిన్నా కూడా తేడా చేస్తుందండి ఈ సమ్మర్‌లో. చలికాలం మనం ఎలాంటివి తిన్నా ఏం చేయదు. ఈ వేసంకాలం వచ్చేసరికి ఇట్లాంటి ఆహారాలు చాలా తేడా చేస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు నూడిల్స్ తింటారు పిల్లలు. అవి నూనెలో వేగి, వేగి, వేగి ఉంటాయన్నమాట. అసలు ఓవర్ హీట్ చేసేస్తుందండి. అసలు మామూలుగానే ఎండలు తట్టుకోలేనంతగా ఉన్నాయి. ఈ మధ్య అండి నేను విజయవాడ ఎళ్ళాను. అమ్మో! అసలు ఎంత దారుణంగా ఉన్నాయండి విజయవాడ, హైదరాబాద్. హైదరాబాద్ కూడా ఎళ్ళానండి. అక్కడ కూడా నిప్పులు చెరుగుతున్నాయి ఎండలు. మా మచిలీపట్నం 100 రెట్లు బెటరండి. మాకే ఇక్కడ హాయిగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయంత్రం అయ్యేసరికి చల్లబడిపోతుందండి. పగలంతా ఎంత ఎండున్నా సాయంత్రం అయ్యేసరికి వాతావరణం చల్లబడిపోతుంది. అయితే మనం ఎండల గురించి మాట్లాడుకోవడమే కాదండి, పిల్లల్ని శ్రద్ధగా చూసుకోవడం మాత్రం 100% మనం ఇవ్వాలి, చేయాలండి. వాళ్ళకి కొంచెం ఖర్జూరాలు నానబెట్టిన నీళ్ళని, ఎండు ఖర్జూరాలు నానబెట్టి చిన్నప్పుడు పిల్లలకి ఇస్తామండి, చంటి పిల్లలకి. చంటి పిల్లలకే కాదండి, కాస్త 10 ఏళ్ల వయసు, 12 ఏళ్ల వయసు పిల్లలకి కూడా ఇవ్వచ్చండి. మంచిది. రాత్రి నానబెట్టి పొద్దున్నే అందులో ఖర్జూరం ముక్కలు తీసేసి ఆ నీళ్లు వడపోసి ఇస్తే పిల్లలకి చాలా మంచిదనమాట. కొంచెం తీయగా ఉంటే తాగేస్తారు పిల్లలు. ఆ ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష ఇట్లాంటి వాటర్ ఇస్తే వాళ్ళకి చలవ చేస్తుంది. అలాగే బయటికెళ్ళేటప్పుడండి, ఉల్లి చేసే మేలు తల్లి చేయకూడదు. తల్లి కూడా చేయదంటారు. చిన్న ఉల్లిపాయ ముక్కండి. ఉల్లిపాయ ముక్కిస్తే పిల్లలు ఆ జేబులో పెట్టుకొని ఎళ్తే వడకొట్టకుండా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కొంచెం ఎండగా అనిపించినాడు ఆ ఉల్లిపాయ ముక్క ఇలా పెట్టుకొని వాసన చూస్తే కూడా వడకొట్టదు అని అంటారు. అందుకే నేను చెప్పాను ఉల్లిపాయ ముక్క. నేను కూడా మా వారు ఎక్కడికైనా ఊళ్ళెళ్తే ఇస్తూ ఉంటానండి. అందుకే చెప్తున్నాను, పిల్లలకు కూడా చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత అండి, ఎండల్లో దాహం వేసి కూల్ డ్రింక్స్ తాగేస్తారు. విపరీతంగా తాగేస్తారండి పిల్లలు. బయటికెళ్ళి తాగేస్తారు. అమ్మ నేను డ్రింక్ తాగి వచ్చేస్తానని చెప్పని, ఓ రూ. 20 కదండీ! ఇప్పుడు చిన్న బాటిల్స్ రూ. 20కి వచ్చేస్తున్నాయి కదా! ఆ డబ్బులు పెట్టి కూడా వాళ్ళు కొనుక్కొని తాగేస్తూ ఉంటారు. ఫ్రిడ్జుల్లో అండి కూలింగ్ వాటర్ పెట్టకండి నా మాట విని. ఎందుకంటే మనకే తాగాలనిపిస్తుంది. బాటిల్స్ ఫ్రిడ్జ్‌లో ఉన్నాయనుకోండి, నేను గూడా కాసిన్ని తాగేస్తాను. నాకండి కఫం ప్రాబ్లమ్ ఉందనమాట. ఎక్కువ ఈ మ ఎ ఎండాకాలం తాగేసాననుకోండి కూలింగ్ వాటరు, చలికాలం వర్షాలు పడగానే నాకు కఫం బయటకొచ్చేస్తుంది. దగ్గొచ్చేస్తుంది. దగ్గొస్తే 2, 3 నెలల వరకు తగ్గదు. అలా అండి, పిల్లలు కూడా ఐస్ వాటర్ తాగకుండా చూడాలండి. ఫ్రిడ్జ్‌లో వాటర్ పెట్టకండి. కుండలో అయితే పర్వాలేదండి, ఏవి చేయదు, చాలా మంచిది మనకి. చల్లగా కూడా ఉంటాయి కదా! కొత్త కుండ తీసుకోండి. ఆ నీళ్ళివ్వండి పిల్లలకి. ఫ్రిడ్జ్‌లో పెట్టామా గోవిందే. వాళ్ళే పెట్టేసుకుంటూ ఉంటారు. అవి గూడా మనం గమనించుకొని పెట్టకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఐస్ వాటర్ అంటే చాలా ఇష్టం ఉంటుందండి. నాకే ఉంటుంది ఇష్టం. పిల్లల్ని అనుకోవడం ఎందుకండి. అలా అనమాట. కానీ తాగకూడదండి. చాలా తేడా చేసేస్తుంది. అదొకటి. తర్వాత కొబ్బరి నీళ్ళండి. పిల్లలకి కొబ్బరి నీళ్ళు ఇచ్చినా గూడా మంచిదే. అలా అని కొబ్బరి నీళ్ళే ఇవ్వాలని రూలేమి లేదండోయ్! సగ్గుబియ్యం జావ కాసివ్వచ్చు, బార్లీ కాసివ్వచ్చు. తర్వాత సబ్జాలండి. సబ్జాలు నానబెట్టి చక్కగా కొంచెం ఓ చెంచా తేనె, ఒక అరచెక్క నిమ్మరసం పిండివ్వండి. ఎంత బావుంటుందో అసలు. సమ్మర్‌లో చాలా మంచి చలవ చేస్తుందండి. మనలాంటి పెద్దవాళ్ళకైతే వెయిట్ లాస్ కూడా అవుతాం. తర్వాత ముంజులండి. తాటి ముంజలు కూడా మంచివి. పిల్లలకి అలవాటు చేయాలండి. ఈ కాలం పిల్లలకి అసలు తెలీదు. మా అబ్బాయి తినడండి ముంజులు. నిజంగా చెప్తున్నాను. కానీ ఎంత మంచిదండి. సమ్మర్‌లో వచ్చేవన్నీ తింటే చాలా మంచిదండి. చలవ చేస్తాయి చక్కగా. ముంజులు మంచిది. ముంజుల్లో నీళ్లుంటాయి చూసారా? అవి పేత పోవడానికి పనిచేస్తదండి. ఈ సమ్మర్‌లో ఎండలకి పేలిపోతూ ఉంటుంది ఒళ్ళు, పెద్దవాళ్ళకైనా, చిన్నవాళ్ళకైనా. ఆ ముంజుల్లో నీళ్ళన్నీ జాగ్రత్తగా తీసి ఒంటికి రాసుకుంటే, ఎంత పేలిన ఒళ్ళైనా సరే మంటలొచ్చేస్తుంటుంది, దురదలొచ్చేస్తాయండి పేలిపోయి. అవన్నీ కూడా తగ్గిపోతాయండి. చాలా మంచిది. తర్వాత పేతకి ఇంకో చిట్కా గూడా ఉందండి. నాకిలా ఎండాకాలం అనగానే ఇవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి.
పాండ్స్ పౌడర్ ఉంటుంది గదా! మనం ఎప్పుడు వాడేది. అది కొంచెం నీళ్ళల్లో కలపాలండి. కలవదు తొందరగా. బాగా కలిపేసి రంగరించినట్టు కలపాలండి. పౌడర్ బాగా అనమాట. చేత్తో మనం బాగా తిప్పేస్తే కలిసిపోతుంది. అప్పుడు దాన్ని రాసినా కూడా పేత పోతుందండి ఎండాకాలం. పిల్లలకి చాలా ప్రమాదం గదండీ! పేలిపోయి మనమే తట్టుకోలేం. పిల్లలేం తట్టుకుంటారండి. అందుకని పిల్లలకి, పెద్దలకి కూడా మంచిదే ఇదైతే మాత్రం. ఇలా సమ్మర్‌లో అండి మనకు దొరికే అనుపానాలు తీసుకుంటూ, మన ఆరోగ్యాన్ని మనం చూసుకుంటూ, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలండి. జంక్ ఫుడ్స్ జోలికి అస్సలు పోనివ్వద్దండి పిల్లల్ని. పిజ్జాలు, బర్గర్‌లు, పానీపూరీలు ఇవన్నీ కూడా ఎండాకాలం తింటే చాలా ప్రమాదం అండి. ఎప్పుడన్నా ఒక్కసారి తింటే ఏం చేయదు గానీ, వర్షాకాలం, చలికాలం అయితే అంత తొందరగా మన మీద చూపించదు ప్రభావం. కానీ ఈ ఎండాకాలం అవి తింటే అండి డీహైడ్రేషన్ వచ్చేస్తుంది. దానివల్ల ఈ వడదెబ్బ కొడుతుంది. ఎండల్లో తిరిగి ఆడుతూ ఉంటారు పిల్లలు. అందుకని మనం ఎప్పుడు కనిపెట్టుకొని ఉండాలండి. పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ఎండాకాలం. చిన్న పిల్లలండి 5 ఏళ్ల పిల్లల నుంచి బయట ఆడుతూ ఉంటారు కదా! సాయంత్రం అయితే కొంచెం తోటి పిల్లలు అపార్ట్మెంట్స్‌లో గూడా తోటి పిల్లలతో కలిసి ఆడుతూ ఉంటారు పిల్లలు. వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకొని వాటర్ కంటెంట్ ఉన్నవి ఎక్కువ ఇవ్వాలండి. పుచ్చకాయ 100% మనకి బాగా ఇంపార్టెంట్ పుచ్చకాయండి. సమ్మర్‌లో పుచ్చకాయ జ్యూస్ గాని, లేదు పుచ్చకాయ ముక్కలు కోసి ఇచ్చిన పిల్లలు తింటే మాత్రం చాలా మంచిదండి. ఆ జ్యూస్ అలా తీసేసి ఇచ్చేసినా పర్వాలా. అందులో మనం ఏ పంచదారలు ఏమీ కలపక్కర్లేదండి. స్వీట్ ఉంటుంది గదా ఆల్రెడీ. ఎక్కడైనా పుచ్చకాయ కొంచెం చప్పటిదైతే కాస్త పటిక బెల్లం మిక్సీ వేసి ఆ పొడి కలిపిస్తే చాలా మంచిదండి హెల్త్‌కి. అది మనకేం చేయదనమాట. పంచదార కొంచెం అవాయిడ్ చేయమంటున్నారు కదా! లైట్‌గా పంచదార తీసుకుంటే ఏం కాదనుకోండి. డైలీ మనం వాడతాం గదా! మరీ ఎక్కువ కాకుండా అలాంటి పుచ్చకాయ లాంటి స్వీట్ కంటెంట్ ఉన్న వాటిల్లో పటిక బెల్లం పౌడర్ చేసి కొంచెం ఓ చెంచాడు వేసి కలిపిస్తే చాలా బావుంటుందండి. టేస్ట్ బావుంటుంది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్‌గా తాగేస్తారు. అలా పుచ్చకాయ జ్యూస్ ఇలాంటివి ఇస్తే చాలా మంచిదండి. మనం కాపాడుకుంటూ ఉండాలి కదా! మన ఆరోగ్యమే కాదండి, పిల్లల ఆరోగ్యమే కాదు, పెద్దవాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలాంటివన్నీ పాటిస్తే చాలా మంచిది. అంటే పిల్లలకి ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఎండలో ఆడుకోవడానికి వెళ్ళిపోతారండి. వాళ్ళు టైం చూసుకోరు, తిండి తినరు, నీళ్లు తాగేస్తారు విపరీతంగా. అవి కూలింగ్ వాటర్ అనుకోండి చాలా ప్రమాదం చేస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఫుడ్ కూడా టైంకి ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే సబ్జాలు ఇలాంటివన్నీ ఇమ్మన్నాను కదా! వాటితో పాటు మజ్జిగండి. పల్చగా మజ్జిగ చేసి, జీలకర్ర పౌడర్ కొట్టి, కొద్దిగా జీలకర్ర పౌడరు, ఒక ఒక నిమ్మరసం, తర్వాత కొంచెం ఉప్పు. కొత్తిమీరలు అవి ఏస్తే వాళ్ళు ఏరుకొని తాగడానికి విసుక్కుంటారు పిల్లలు. పెద్దవాళ్ళమైతే తాగేస్తాం. అలా వేసిస్తే చాలా మంచిదండి పిల్లలకి. పెద్దవాళ్ళమైతే దాంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకున్న మహా టేస్ట్‌గా ఉంటుంది. ఎన్ని గ్లాసులైనా లాగించేయొచ్చు. టేస్ట్‌కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఏమంటారు? అలా అండి. మన సమ్మర్ వచ్చేటప్పటికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్ని బాధ్యతలండి మనకి ఈ ఎండాకాలం. మొ పిల్లల్లాగే మొక్కల్ని కూడా చూసుకోవాలండి. గార్డెనింగ్ ఇష్టం ఉన్నవాళ్ళు మొక్కల్ని కూడా అలాగే చూసుకోండి. ఎప్పుడు నీళ్లు పోస్తూ ఉండండి. ఏమి వాటికి ఇచ్చినా ఇవ్వకపోయినా కాస్త బతికించుకుంటే ఈ సమ్మర్‌లో వానాకాలం అవి చక్కగా పూసేస్తాయన్నమాట. ఉత్తిదే మొక్కల మీద ఇంట్రెస్ట్ మీద మొక్కల గురించి చెప్పాను గానండి. మామూలుగా అయితే అవన్నీ కూడా చేయాలండి. పిల్లలకి మాత్రం ముఖ్యంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండల్లో ఆడుకోవడానికి వెళ్ళినా కూడా ఎక్కువ ఎండలో కాకుండా కొంచెం చల్లబడ్డాక 5 అయిందనుకోండి ఏ పార్కుకో తీసుకెళ్తే బానే ఉంటారు పిల్లలు. పార్కులో కూడా ఆడుకోవడానికి పిల్లలకి చాలా రకాలున్నాయండి. చక్కగా ఆడుకుంటారు. అలా మనమే తీసుకెళ్ళామనుకోండి అప్పుడు మన వెనకాల ఉన్నట్టు ఉంటుంది. చూసుకుంటూ ఉంటాం. చల్లబడ్డాక 5 దాటిపోవాలండి. లేకపోతే మాత్రం ఎండ కొంచెం భయంకరంగానే ఉంటుంది. అందుకని మనం కొన్ని జాగ్రత్తలనేవి పాటించాలి. పిల్లల విషయంలో గానీ, పెద్దల విషయంలో కానీ, కొంచెం పెద్ద వయసు వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇంట్లో అండి ఫ్యానులు తిరుగుతున్నాయి. ఇప్పుడు అందరికీ ఏసీలున్నాయనుకోండి. ఏసీ ఉన్నా, ఏసీ లేకపోయినా ఒక బకెట్‌తో నీళ్లు పెడితే ఆ గది చల్లబడుతుందండి. నేల మీద గూడా నీళ్లు చల్లుకోవచ్చు. చల్లగా వస్తుందనమాట గాలి. ఎందుకంటే మా అత్తగారు అలాగేనండి గంగాళంతో పెట్టేసుకునేవారు నీళ్లు. ఓ పైప్‌తో పట్టేసేవాళ్ళం గంగాళం. ఫ్యాన్‌లేసుకున్నా సరే చల్లబడుతుందని అలా చేసేవారు. ఇలా చేస్తే పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి మంచిది. సమ్మర్‌లో మనం జాగ్రత్తలు తీసుకోవాలండి తప్పదు. ఎందుకంటే అందులో ఈ సంవత్సరం ఏదో ఎల్‌నినో అంటున్నారు. చాలా ఎండలుంటాయంటున్నారు. కొంచెం భయంకరంగానే బెదిరిస్తూ ఉన్నారు కాబట్టి మనం గూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏమంటారు? అలాగేనండి దుప్పట్లు ఎప్పుడైనా ఉతికామనుకోండి, తడి నీళ్లు కారే దుప్పట్లు మా అత్తగారు తలుపుల దగ్గర వేయించేవారు. అంటే గాలి వచ్చే చోట. లోపలికి చల్లగా గాలొచ్చేదండి. మందం దుప్పట్లు నీళ్లు కారుతూనే పిండడం అది ఏం లేదు. పిండకుండానే వేయించేవారు. అవి ఎండకి ఎండిపోయేవి గూడా. నీళ్లు కారేవి గూడా. ఇప్పుడంటే వాషింగ్ మిషన్‌లో ఏస్తున్నాం కాబట్టి అలా లేదు. అలా వేస్తే కూడా చల్లటి గాలొస్తుందండి. ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పిన చిట్కాలనమాట. అలాగే ఉల్లి ఎక్కువ వాడాలండి. సమ్మర్‌లో మాత్రం ఉల్లిపాయ వాడాలి. కూరల్లో గానీ, పచ్చి ఉల్లిపాయ మజ్జిగన్నంలో ఇప్పుడు చద్దన్నం అందరూ అంటున్నారు చూసారా? దాన్నేమంటారు? మామూలుగా తోడు పెరుగన్నం అండి. మేమైతే అలా అంటాము. అది మాత్రం ఉల్లిపాయ నంచుకొని తింటే, ఆ రోజంతా కడుపులో చల్లగా ఉంటుందండి. పొద్దున్నే అసలు టిఫిన్‌లు మానేసి అది తింటే బెస్ట్ అని అనిపిస్తుంది నాకైతే. అయితే రోజు తినలేములెండి. అది కరెక్టే. టిఫిన్‌లకి అలవాటు పడ్డాం కాబట్టి రోజు తినలేము. అయినా అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సమ్మర్‌లో మనం
వర్షాకాలం, శీతాకాలం ఉన్నట్టు హ్యాపీగా మనం ఉండొచ్చు. పిల్లల్ని, పెద్దవాళ్ళని కూడా చూసుకోవచ్చు. ఏమంటారు? ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.